హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శిరీష ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ అండి. క్రిస్పీ అండి. అది ఉడకబెట్టింది కాదండి, ఉడకబెట్టుకునే దానికన్నా కూడా ఇలా చేసుకొని తినండి. మళ్ళీ హోటల్ స్టైల్లో అండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతకీ ఎలా చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ముందు లైక్, సబ్స్క్రైబ్. సరేనండి. వీడియో ఏంటంటే మనమైతే మొక్కజొన్న విత్తనాలు ఇలా ఒలుచుకోవాలండి. నేనైతే 2 మొక్కజొన్న కండెలు తీసుకున్నాను అండి. ఇలా విత్తనాన్ని ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకున్నానండి. నేనైతే విత్తనాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకుంటే మనకైతే విత్తనాలకు అనేది మొక్కలు పడతాయండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం మనం ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనకు అలా మెత్తగా ఉడికిద్దండి. ఉడికిన తర్వాత తీసేసుకోండి. ఎమ్మటనే బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం కుక్ అయినా చాలండి. ఈ విత్తనాలు ఎమ్మటనే ఉడుకుతాయి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి, స్వీట్ కార్న్ లేతది కాబట్టి. తర్వాత మనం అనేది వేరే దాంట్లోకి వంపుకోవాలండి. వాటర్ అనేవి మొత్తం పూర్తిగా వంపుకోండి. వాటర్ అనేవి పూర్తిగా వంపుకున్న తర్వాత మనం 1 అవర్ దాకా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. ఇవి వెంటనే కలుపుకొని చేసుకోకూడదండి. కనీసం బాగా పూర్తిగా ఆరాలి. పూర్తిగా ఆరిన తర్వాత నేనైతే 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే స్పూన్తో శనగపిండి కూడా 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. అందరు వీడియోస్ చూస్తున్నాకైతే లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దండి. మీరు ఇంత మంచి వీడియోని మిస్ అవుతే చాలా టేస్ట్ని మీరైతే కోల్పోతారు. తర్వాత మిరియాలు కంపల్సరీ అండి. మిరియాలు అయితే 1 స్పూన్ వేసుకున్నాను నేను. తర్వాత సాల్ట్ అండి 1 టేబుల్ స్పూన్. మొక్కలకి పిండి మొత్తం కలిపే విధంగా, మొక్కలకి పిండి కలిపే విధంగా బాగా కలుపుకోవాలి. మొక్కలకి బాగా కలపాలండి. కనీసం 5 మినిట్స్ అన్న బాగా కలుపుకోండి. వాటర్ అయితే అస్సలు వద్దండి. నేనైతే వాటర్ అసలు వేసుకోవాలా, ఎందుకంటే సరిపోయిందండి. మొక్కలకు పట్టే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. అంతకనుకుంటే వాటర్ మాత్రం అసలు వేయొద్దు. కలిపిన తర్వాత చూడండి, పిండి ప్రాసెస్ ఇలా ఉంటుందండి. కలిపిన తర్వాత ఇలా వచ్చిందండి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే నేనైతే వేసుకున్నాను. తర్వాత కళాయి తీసుకుని కళాయిలో ఆయిల్ అయితే అలా వేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేయొద్దని, మనకు పొంగి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకోండి. మరి పైదాకా అయితే వద్దు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనమైతే కలుపుకొని అన్ని విత్తనాలన్నీ విడివిడిగా వేసుకోవాలి. బాగా విడివిడిగా వేసిన తర్వాత ఇవి కుక్ అవ్వడం కొంచెం లేటే అవుతుందండి. నేను చూసాను అండి, చాలాసేపు పట్టింది నాకైతే. టైం అయితే కనీసం మనం ఒక 10 మినిట్స్ అని ఉండాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో అసలు వద్దండి. కొంచెం ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి ఇవి టప్ అని పేలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా చేసుకోండి మీరైతే. నాకైతే ఇంకా సౌండ్ టప్పమని అయితే పేలలేదు, ఎందుకంటే నేను కొంచెం మొక్కజొన్న విత్తనాలు బాగా కుక్ చేసుకున్నా కాబట్టి. చూడండి, ఫ్రై అయిన తర్వాత మన గంటతో పట్టుకొని తీసేటప్పుడు ఒక్కసారి వాటిని పైకి కింద కూపుతుంటే మనకు గల్లు సౌండ్ వచ్చిందండి. గల్ సౌండ్ వస్తే మనకైతే ఉడికినట్టే, క్రిస్పీగా కూడా అయినట్టే. తర్వాత సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే తీసేసాను కదండి ఫ్రై అయిన తర్వాత, మళ్ళీ సెకండ్ టైం అయితే వేసుకుంటున్నాను మళ్ళీ కళాయిలో. నాకైతే 2 టైమ్స్ వచ్చింది. 2 మొక్కజొన్న కండలు అయితే సెకండ్ టైం కూడా వేసుకున్నానండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు మా పిల్లలు అసలు ఈ మొక్కజొన్న విత్తనాలు అసలు తినేవాళ్ళు కాదండి. ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంది మమ్మీ, మళ్ళీ చెయ్యి మమ్మీ, నేను తింటాం మమ్మీ అని అడిగారు. టేస్ట్ అంత బాగుందండి. లాస్ట్లో కొంచెం నేను పెరి అని మసాలా మిక్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. బయట షాప్లో ఖచ్చితంగా దొరికిద్దండి. ఇది కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్